145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలం నీవు వారికి ఆహారము అంటే అన్నిటికీ ఆహారం ఎవరిస్తారు? ఎవరిస్తారు? మనం అనుకుంటాం నా కష్టం చేత నేను సంపాదించుకున్నాను, నాది తెలివి, నా జ్ఞానము, ఈ ఆహారం నేను సంపాదించుకున్నాను. మనం ఎంత సంపాదన ఉన్నా ఆహారం ఆయన ఇవ్వకపోతే మనం తిని తృప్తిగా ఉండలేము. అందుకని దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తగిన కాలమందు ప్రతి జీవికి, భూమి మీద పాకే ప్రతి పురుగుకి ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు. మృగాలకు ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఆకాశ పక్షులకు ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు. జలచరములనే సముద్రాల్లో, నదుల్లో కొన్నాటికి ఆహారం ఆయన సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు. అలాగే మనకు కూడా ఆయన ఆహారము సిద్ధపరుస్తున్నాడు. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా యోహాను శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ఆ ప్రార్థన నేర్పుమని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేడు మనుదిన ఆహారం మాకు దయచేయము. ఈ మాట దేవుడే ప్రార్థనలో వారికి నేర్పాడు. అవునా కాదా? పరలోకమందున్న మా తండ్రి అన్న విషయంలో నేడు మాకు అనుదిన ఆహారము, ఆహారం లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు. అందుకే దేవుడు ప్రతి ఒక్క జీవికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. కనుక ఈ ఆహారంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుగాక. చూడండి, యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 11 వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు స్వాధీనపరచుకొనుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. మీరు యోర్దాను దాటాలి. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆహారమును సిద్ధపరచుకోండి. ఇప్పుడు మోషే కాలం అయిపోయింది. మోషే తన పరిచాడుని యెహోషువను అభిషేకించాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వం జరుగుతుంది. ఇప్పుడు అరణ్య మార్గం నుంచి ఇప్పుడు యోర్దాను దాటి వెళ్ళాలి. కనాన్ దేశం వెళ్ళాలంటే యోర్దాను దాటాలి. యోర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణం, యెరికోను కూల్చాలి. యెరికోను కూల్చిన తర్వాత ఆయన కూడా కూల్చిన తర్వాత వారు కానాన్లోకి వెళ్తారు. కనుక అందుకని మీరు 3 దినాల్లో యోర్దాను మీరు దాటాలి. ఈ 3 దినాల ప్రయాణంలో మీరు దాటలు కనుక ఏమి సిద్ధపరచుకోమన్నాడు? ఆహారాన్ని సిద్ధపరచుకోమన్నాడు. మనం కూడా పొలం పనికి వెళ్తే ఏం చేస్తాము? ఆహారం సిద్ధపరచుకుంటాం. ఏదైనా ప్రయాణంలో ఏదైనా బీచ్కో లేకపోతే ఎక్కడికన్నా మనం వెళ్ళామనుకో, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని 10 మంది స్నేహితులు కలిగి ఉన్నాం అనుకో, ఏం చేస్తాం? మనము ఆహారం సిద్ధపరచుకుని వెళ్తాం. ఒకసారి మనం చీరాలు వెళ్ళాం, గుర్తుందా? మనం ఇక్కడ ఆహారం వండుకుని సిద్ధపరచుకుని తీసుకుని వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఇది చీరాలు సముద్రంలో స్నానాలు చేసి అక్కడ ఆహారం తిని వచ్చాం. అలాగే మనము ఎక్కడికి వెళ్ళినా మనం వేస్తామంటే ఏదన్నా ప్రయాణంలో ఆహారం సిద్ధపరచుకుంటాం. ఎందుకంటే మధ్యలో ఎక్కడన్నా ఆకలి అయితే పిల్లలు పెట్టుకోవాలన్నా పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా మనం సిద్ధపరచుకుంటాం. కనుక అందుకని ఇశ్రాయేలు ప్రజలు 3 దినాల్లో యోర్దాను దాటాలి. ఆ దాటలు కనుక వారు ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు. కనుక యోర్దాను అనే మాటకు అర్థం ఏంటంటే అది మరణము అని అర్థం. యోర్దాను అనగా మరణం. ఈ మరణము దాటి మనము వాళ్ళు ఎడగలాలంటే కానాన్లోకి వెళ్ళాలి. కానాన్ అంటే అది పరమ కానాన్ వందనాలు. ఆ కానాన్లో చేరాలంటే మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ 3 దినాల ఆహారం సిద్ధపరచుకుని మరణము దాటి వాళ్ళు ఎడగలంటే మరణమని యోర్దాను దాటి ఎడగలళ్ళు కానాన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అలాగే మనము కూడా ఈ భూలోక సంబంధంగా మనము జీవిస్తున్నాం. మనము కూడా
మనము కూడా మరణం దాటి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే మనం పరలోకం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? కానానికి వెళ్ళారు. కానానగా పాలు తేనెలు గారే ప్రదేశము. ఆ దేశం దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ దేశం అంటే పరలోక దేశం మనకి ఇవ్వబోతున్నారు. ఆనాడు వాళ్ళు 3 దినాల ఆహారం సిద్ధపరచుకుని యోర్దాను దాటి వెళ్ళారంటే మరణం దాటి వెళ్ళారు. మనము కూడా భూలోకంలో దేవుని వాక్యాన్ని ఆహారం సిద్ధపరచుకుని మనం కూడా మరణం దాటగలంటే పరలోక రాజ్యం చేరాలి. ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనము కూడా ఈ భూలోకులు ఉండగానే మనం ఏం చేయాలంట? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. సోదరం చెప్పండి, ఆహారాన్ని మనం చెప్పండి సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు రేపు ఆదివారం కదా, రేపు అందరు కూడా ఈ రాత్రి నుంచి ఆలోచన చేస్తారు. ఏం తీసుకుంటారు చెప్పండి? మటనా, చికెనా, లేకపోతే రొయ్యల, పీతల, లేకపోతే చేపల, అమ్మా అన్నీ రాత్రి అనుకుంటారు. అనుకోరా? లేదంటారు. అనుకుని రేపు సిద్ధపరచుకోవాలి. రేపటిని సిద్ధపరచుకోవాలి. అందుకే మటన్ బిర్యానీ అని, దమ్ బిర్యానీ అని, హైదరాబాద్ బిర్యానీ అని, లేకపోతే సందూరి బిర్యానీ అని రకరకాల పేర్లు పెట్టుకుని బిర్యానీ కోసం కొంతమంది ఆ బిర్యానీ కోసం వెళ్తారు రేపు ఆదివారం. కొంతమంది ఇళ్లలోనే బిర్యానీలు చేసుకుని సిద్ధపరచుకుని చక్కగా తింటారు. దీనికోసం మనం ఎట్లా సిద్ధపరచుకుంటున్నామో, ఇది శరీర సంబంధమైన ఆహారం మనం ఎలా సిద్ధపరచుకుంటున్నామో, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మనము ఈ లోకం ఉండగా మనం సిద్ధపరచుకోవాలి. ఈ ఆహారం సిద్ధపరచుకుంటేనే మరణం దాటి పరలోకం వెళ్తాం. ఈ ఆహారం అనే ఆత్మీయ అనే ఆహారం మనం సిద్ధపరచుకోకుండా ఉంటే మనం మరణం ఇచ్చిన తర్వాత పాతలకు వెళ్ళిపోతాం, కానీ పరలోకానికి మనము వెళ్ళలేము. అందుకని భూ సంబంధంగా మనం ఏ విధంగా ఆహారం సిద్ధపరచుకుంటామో అలాగే పరలోక సంబంధంగా వెళ్ళి మనందరూ ఎవరు అంటే పరలోక సంబంధులు మనం. ఎందుకంటే నీతిమంత రక్తం మనందరం కడబడ్డవాళ్ళు కనుక మనం పరలోకం పోవాలి. కనుక మనము కూడా ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. నేను కొన్ని ఆహారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మొట్టమొదటి ఆహారము చూద్దాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు వారు సుకరణ్య ఊరి దగ్గర యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గర ఇంచుమించు 12 గంటలకు ఆ స్థలంలో కూర్చున్నారు. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరియా అనే పట్టణం నుంచి ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఆమె బావిలో సేదేసింది, కడవేసింది, తోడిన తర్వాత యేసయ్య అన్నాడు, అయ్యా అమ్మ నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇవ్వమన్నాడు. అప్పుడు ఆమె అంది, మీరు యూదులు, మేము సమరీయులు, మీకు మాకు సాంగత్యము లేదు కదా, ఎందుకు నన్ను నీవు నీళ్ళు అడుగుతున్నావని ఈ సమరీ స్త్రీ అడిగింది. తర్వాత ఎలాగ చదువుకోవచ్చు తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం. అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను నీరు దాహం అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు నన్ను దాహం అడుగుతావు, నేను ఇచ్చే దాహం నువ్వు తాగితే నువ్వు ఎల్లప్పుడూ దప్పిగా పడాలి. అప్పుడు అన్నయ్యా ఈ బావి చాలా లోతైంది, నేను ఎంతో దూరం నుంచి రావాల్సి వస్తుంది కనుక నేను దప్పి కొనకుండా నాకు దాహం ఇయ్యని చెప్పి ఆ ప్రభు వారిని అడిగాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఇస్తాను, నీ బెనిమిటిని తీసుకురామన్నాడు. తీసుకురామంటే అన్నాడు, ఆమె నాకు బెనిమిటి లేడయ్యా, నాకు భర్త లేడని. అప్పుడు నిజమే కనుక నిజమే చెబుతున్నావు, కానీ ఇప్పుడున్నవాడు కాక నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పాడు. వెంటనే ఆ పాపకుండా ఆ పొన్న అక్కడ వదిలేసి ఆయన పాదల మీద పడింది. నీవు మెస్సయ్యవని నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, నిజమే నా దాహం తీర్చలేదు. 5 భర్తలంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యుడని 54వ అధ్యాయము 6వ వచనంలో ఉంది ఆ మాట. మన సృజించిన వాడి మనకు భర్త. ఈ లోక భర్తలు కొద్ది కాలం వెళ్ళిపోతారు, అసలైన భర్త ఆయన. మన సృజించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన 54వ అధ్యాయము 5వ వచనం. 54 యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం. నిన్ను సృజించిన వాడు ఎన్నో వచనం? 54:5.
నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అందుకే ఏమా 5 దేవతలని ఆరాధిస్తుంది. 5 దేవతలు ఆరాధిస్తున్నా కూడా ఆమె దాహం తీర్చలేదు. ఇప్పుడున్న వాడు కాక 5 ఉన్నారని చెప్పాడు కదా. ఇప్పుడు ఉన్నదెవరా బావి దగ్గర? యేసయ్యే అసలైన భర్త అని తెలుసుకుని ప్రవక్తలు చెప్పిన ఆ గ్రంథాలు తెలుసుకున్నామా, ఆ కొండిడిచి పెట్టి అయ్యా సత్యం చెప్తే నువ్వే కదా, రాబోతున్న మెసేజ్ నువ్వే చెప్పి ఆయన దగ్గర సాగిలిపడి వెంటనే వెళ్ళి ఏం చేసినంత ఊర్లోకి వెళ్ళిపోయి సమరీ పట్టణంకి వెళ్ళిపోయి ఏమంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూశాను, మీరు కూడా రండి ఆయన చూద్దురి, ఆయన చూస్తే మీ దాహము తీరుతుందని చెప్పి అందరూ సమరీ పట్టణం అంతా కదిలి యేసు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడు భోజనం చేసి ఈయన కాస్త భోజనం తెచ్చి అయ్యా తిందురా చాలా టైం అయిందంటే మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదన్నాడు. అయితే వాళ్ళు అనుకున్నారు ఎవరో తెచ్చిపెట్టి అనుకున్నారు. కానీ ఆ ఆహారం ఏంటంటే నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని ముగించుకుని నాకు నిజమైన ఆహారము. సోదరు చెప్పండి, నన్ను పంపాడు నా తండ్రి, ఆయన చిత్తం నెరవేర్స్తానికి కొరకు వచ్చాను, ఆయన పని ముట్టించుకుని నాకు ఆహారం. ఇప్పుడు నేను వాక్యమైన ఆహారం ద్వారా సమరీ పట్టణం అంతా కదిలించబడేది జరిగి వచ్చి మార్పు చెందని సంతోషించాడు యేసయ్య. కనుక ఇది ఏ ఆహారం చెప్పండి? రక్షణ పొందిన ఆహారము. సోదరు చెప్పండి, ఏ ఆహారం ఇది? రక్షణ పొందిన ఆహారం. రక్షణ అంటే మనకు ఆ యోధని మనం తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్తానికి రక్షణ. ఆ రక్షణే నమ్మి బాప్తిస్మం వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అన్నాడు. అది నమ్మి బాప్తిస్మం ఏంటంటే రక్షణ. బాప్తిస్మం పొందే గనక మనకు రక్షణ ఉన్నది. సోదరు చెప్పండి, ఆ రక్షణ మనం కాపాడుకుంటే యోధని మరణం దాటి మనం కూడా పరలోక రాజ్యం వెళుతూ గాక. అందుకే ఇది మొట్టమొదటి ఆహారం ఏంటంటే రక్షణ ఆహారము. అలా చెప్పండి, ఏ ఆహారం చెప్పండి? ఇది రక్షణ ఆహారము. ఈ రక్షణ ఆహారము శరీరమైన ఆహారం కాదండి, ఇది రక్షణ ఆహారం. ఈ ఆహారం నీవు నీ కుటుంబం అంతా రక్షించబడాలి. నీ కుటుంబం అంతా రక్షించబడితే, అందరూ రక్షించబడితే పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశము ఉంటుంది. కనుక నీకు నీవే ఉండొద్దు, సగమే ఉండొద్దు. ఇక్కడ శాంతం ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే సగం అవ్వ, సగము ఆదాం, ఇద్దరు కలిస్తే ఒక శరీరము. ఒక శరీరంలో వచ్చిన వారు కనుక వారి కొరకు కూడా మీరు ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. మీరందరూ ప్రార్థన చేసుకోవాలి. మీరు ఎప్పుడు మాత్రం కాదు, కానీ నీ భర్తను మార్చుకోవాలి, నీ బిడ్డలు మార్చుకోవడం వరకు నీవే త్యాగం చేయాలి, నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంతగా నీ శోధనలు వచ్చిన ఈ శోధన వెనకాల నీ గొప్ప జయముందని తెలుసుకుని నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే ఒక దినమున నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు కూడా మారుతారు. ఆ రక్షణ నువ్వు సంపాదించుకోవాలి. అదే యేసయ్య నిజమైన ఆహారం. అదే మనం కూడా అదే నిజమైన ఆహారం. కనుక ఈ రక్షణ ఆహారం మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు, ఆకలైన వేళలు ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఆకలైన వేళలు ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. హల్లెలూయా. ఎంతో ప్రేమమూర్తి, ఆకలైన వారికి ఆహారం ఇచ్చే దేవుడు. సమరయ స్త్రీ ఆహారము ఆకలి తీర్చాడు, ఆమె దాహం తీర్చాడు. ఆమె నిజమైన రక్షణ పొందుకుంది. సమరీ పట్టణం అంతా కదిలించబడింది నిజమైన రక్షణని ఆహారము. రెండో ఆహారం మీకు జ్ఞాపకం చేస్తాను. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా,
నేను ఇచ్చుచున్నా ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని ఏం చేయాలంట? నేను ఇచ్చే గ్రంథాన్ని ఆహారముగా తీసుకొని దానితో నీ నీ కడుపు నింపుకోనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించండి తిన్నాను. అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. ఆమేన్ చెప్పండి. ఎవరిస్తున్నారు ఈ ఆహారము? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని యేసుకేలుకి ఇస్తున్నాడు. యేసుకేలు ఈ గ్రంథాన్ని భుజించు అన్నాడు. ఏమన్నాడు? ఈ గ్రంథాన్ని భుజించు. ఎందుకంటే అప్పటికి యేసుకేలు యవనస్తుడు, భార్యను చేసుకున్నాడు, భార్య చనిపోయింది. బాధపడుతున్నప్పుడు దేవుడు యేసుకేలుతో మాట్లాడుతున్నాడు. యేసుకేలు, నేను ఇచ్చే గ్రంథాన్ని నీవు భుజించు. నువ్వు భుజిస్తే ఇది నోటికి అట్టుదంట తేనెవలె మధురముగా ఉంటుందన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యం నిజంగా మీకు అర్థమైతే వాక్యమే తేనె. అందుకంటాడు దావీదు భక్తుడు, తేనె కంటే చుంటే తేనె దార కంటే వాక్యము మధురమైనది. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా యేసుని ప్రేమ. మధురంగా ఉందంట. ఏది చెప్పాలి? యేసయ్య గ్రంథం అదే మధురం. తేనె కన్నా మధురంగా ఉందంట. యేసుకేలు పూజించాడు. స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసుకోవాలా? యేసుకేలు దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. చాలా కష్టాలు పడ్డాడు యేసుకేలు. ఎలా చెప్పండి? కొలత ప్రకారంగా నీళ్లు తాగమన్నాడు. మనుషులు మలముతో తేనె మీద రాసి రొట్టె కాల్చుకుని తినమన్నాడు. అయ్యా, నేను మనుషులు మలముతో రొట్టె కాల్చుకుని తినలేను అయ్యా గోవు మలంతో రొట్టె కాల్చుకుని తింటా అన్నాడు. సరే తినన్నాడు. అంటే గోవు అంటే పేడతో, ఆ పేనానికి నీళ్ళలో పేడ పోసి ఆ రసం తీసి ఆ రసం పేన మీద పోసి రాసి మనం నూనె వేసుకుని రొట్టె కాల్చుకుంటాం, నూనె పోసుకుని రొట్టె చేసుకుంటాం. కానీ ఆ పేడ రసంతో రొట్టె కాల్చుకుని తిన్నాడు. 3 నెలలు ఒక పక్కన ఆయన ఎట్ట చెప్పి అట్లా చేశాడు. యేసుకేలు చేసిన సేవ బ్రహ్మదళ్ళ చెట్ల మధ్య, పలు రకాల చెట్ల మధ్య సువార్త ప్రకటించాడు. ఆ వాక్యమే చుంటి తేనెల కన్నా మధురమైంది. ఆ మధురమైన వాక్యాన్ని భుజించబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకుని దేవుని సన్నిధిలో జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఆహారం ఏదనగా పరిశుద్ధ చెప్పండి గ్రంథము. దీన్ని భుజించేవనుకో దీని కడుపులో ఉంటుంది. ఈ కడుపులో ఉందనుకో పాటలు కడుపు నుంచి వస్తాయి, వాక్యం కడుపు నుంచి వచ్చింది, ప్రార్థన కడుపులో నుంచి వచ్చింది. ఇక బైబిల్ అవసరం లేదు. ముందు కాలంలో బైబిల్ ఉంచరు మన మధ్యన. బైబిల్ కూడా కాల్ చేస్తా. ముందు కాలానికి ఏం ఉంచరు. ఆ రోజున వాక్యం దొరకదు. ఈ కడవ దినాల్లో వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, సమృద్ధిగా ఉంచుకో వాక్యాన్ని. ఆ సమృద్ధి అయిన పాటలు ఉంచుకో, సమృద్ధిగా పాటలు ఉంచుకో, ప్రార్థన ఉంచుకో, వాక్యం ఉంచుకో. అది నిన్ను పరలోకం చేరుస్తుంది. హల్లెలూయా. అందుకే రెండో ఆహారమే చెప్పండి, గ్రంథమే ఆహారము. హల్లెలూయా. మొదటి ఆహారం ఏది? రక్షణమే ఆహారం. రెండో ఆహారము గ్రంథమే ఆహారం. మూడవది కీర్తన 42వ కీర్తన 3వ వచనం చదవండి. 42వ కీర్తన 3వ వచనం. నీ
దేవుడు ఏమాయనని ఆ, నీవు నిత్యము నాతో అనుచుండగా సరిగ్గా తెలియదు. ఒక్క చదవండి. నీ దేవుడు ఏమాయనని నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఏమిటంటే ఇదే ఆహారము, కన్నీళ్లే అన్నపానములు. ఎవరంటున్నారు ఈ మాట? కోరాకు కుమారులు అంటున్నారు. ఎవరన్నారు? పైన చదువుకుని మీకు అట్లు తెలుస్తుంది అన్నమాట. కోరాకు కుమారులు ప్రధాన గాయకుని పాడిన పాట. కోరాకు చెడ్డవాడు, కోరాకు దుర్మార్గం, కోరాకు దేవుని సభలో దేవుని ఎదిరించాడు, దేవుని సేవకుని ఎదిరించాడు. అటువంటి కోరాకు ఆయన అభిరాము, తాతాము వాళ్ళందరూ కూడా 250 మందిని భూమి నెరివిడిసి వాళ్ళందరూ ప్రాణంతో పాటు భూమి మింగేసింది. కానీ కోరాకు కుమారుల్ని దేవుని మింగలు. ఎందుకంటే కోరాకు కుమారులు దేవుని గుర్తెరిగారు. సోదరు చెప్పండి, కోరాకు కుమారులు దేవుని గుర్తెరిగారు. 3 కుమారులు. కోరాకు ఎంతమంది? 3 కుమారులు. ఆ 3 కుమారులంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ప్రత్యక్ష గుడలకి వెళ్ళి బలిపీఠను కొట్టున్నారంట. సోదరు చెప్పండి, బలిపీఠం ఎక్కడ ఉంది? ప్రత్యక్ష గుడారంలో కాదు, ఆవరణలో ఉంటుంది. ఆవరణలో ఉన్న బలిపీఠను పట్టుకున్నారంట. అందుకే వాళ్ళు 3 చచ్చిపోలేదు. ఆ 3ని వాళ్ళు ఏమంటారంటే తన బంధువులు అందరూ అంటారు, రే మీ నాన్న మీ అమ్మ అందరూ చచ్చిపోయారా, మీరు దిక్కులేని వాళ్ళు, మిమ్మల్ని మా ఇంట చేర్చుకుంటే ఆ శాపం మాకు కూడా వచ్చిద్దని అయిన వారు కానీ బంధుమిత్రులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరు కూడా వాళ్ళని అంతటి చేర్చుకుంటారు. చిన్నవారు, ఆ చిన్న వయసులో ఎవరు చేర్చుకోలేరు. అప్పుడు ఏడుస్తూ ఈ పాట రచించారంట దేవుని దగ్గర. ఏమని? నీ దేవుడు ఏమయ్యాడు రా అని అడిగితే వాళ్ళకి ఏముందంట? కన్నీళ్ళే రాత్రి మగళ్ళు కన్నీళ్ళే అన్నపానములాయెను. అంటే కన్నీళ్ళు అంటే అన్నపానములంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యం. కన్నీటి ప్రార్థన వారా కుమారులు దేవుని సంగతి చేశారు. ఆ కన్నీటి ప్రార్థన వల్ల దేవుడు వారా కుమారులు బహుగా ఆస్వాదించి గొప్ప గాయకులుగా చేశారు. కన్నీటి ప్రార్థన చాలా అవసరము. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన మన కుటుంబాలకి, మన బిడ్డలకు మనకు అవసరం. గత సంవత్సరంలో మనం కన్నీటితో ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన వల్ల దేవుడు ఎవరిని పోనీయకుండా బతికించాడు. కొందరు చెప్పండి, ఎలా కాదా? గత సంవత్సరంలో మనం మరి 10 రోజులు 7 రోజులు ఉపవాస ప్రార్థన, తర్వాత 15 రోజులు ఉపవాస ప్రార్థన, తర్వాత 21 రోజు ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఎవరిని కూడా పోనీయకుండా అందరిని సజీవ లెక్కలో బతికించాడు. అలాగే మనం ఇంకా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన వల్ల అనేకులు బ్రతుకుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న ఒక కథ విన్నా. ముసలాయి, ఆయనకి ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. దిక్కు తోచగా ఎవరు ఆహారం పెట్టేవాళ్ళు లేక ఏడుస్తుంటే ఆ కడ్డీ రకం కాలలాగా మారిపోయింది. ఆ కాలలో పక్షులు వచ్చి నీళ్ళు తాగుతున్నాయి, అక్కడ ఉన్న జింకలు లేళ్ళన్నీ నీళ్ళు తాగుతున్నాయి. అయితే ఆయనక ఈ కన్నీరు ఆపేసి అప్పుడు నీకు నా బ్రతికేసుకొని అనుకుని కొనుక్కుంటే అప్పుడంట నీరంతా ఎండిపోయిన తర్వాత ఆ పక్షులు కానీ ఆ జంతువులు కానీ ఆ నీరు లేక ఏడకు వచ్చినట్ట ఆ ముసలాయి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు కన్నీరు కారిస్తే మేము బతుకున్నాము, నువ్వు కన్నీరు కారకపోతే మేము చనిపోతామయ్యని మళ్ళా ఇవన్నీ ఆ ఇద్దరికి వచ్చి ప్రాధేయపడ్డాను. ఒకప్పుడు అంట నా కన్నీటి ప్రార్థన వల్ల ఇన్ని జీవులు బ్రతుకుతున్నాయా అని సంతోషించి మళ్ళా ఏడటము ప్రారంభించాడు. అలాగే మన కన్నీటి ప్రార్థన మన బిడ్డలను బ్రతికిస్తుంది. మన కన్నీటి ప్రార్థన మన భర్తను బ్రతికిస్తుంది. మన కన్నీటి ప్రార్థన మన భార్యను బ్రతికిస్తుంది. మన కన్నీటి ప్రార్థన మన బంధువులను బ్రతికిస్తుంది. మన కన్నీటి ప్రార్థన మన సంఘాన్ని బ్రతికిస్తుంది. కన్నీటి ప్రార్థన మనకు చాలా అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు, అమ్మలారా ఓ ప్రియులారా కన్నీరెందుకు నా కోసం, నీ కోసం నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన కావాలమ్మా. పలికెను యేసు సిలువ మోయుచు జ్ఞాపకం చేసుకో
ఎవరు మాట యేసయ్య పిలుస్తున్నాడు, అమ్మలారా నా కొరకు ఏడవండి, నీ బిడ్డల కొరకు ఏడవండి. పచ్చి మానికలా దొరుకుతుంది, ఎండిపోయిన మీకేం దొరుకుతుందో ఇప్పుడు నుంచి మీరు కన్నీటి ప్రార్థన చేయటం నేర్చుకోమని చెప్పాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన మనం బ్రతికిస్తుంది, కన్నీటి ప్రార్థన మనం ఆస్వాదిస్తుంది, కన్నీటి ప్రార్థన దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ కన్నీటి ప్రార్థన చనిపోయే హిజ్కియా కన్నీరు కార్చాడు. చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీరు చూసి హిజ్కియాకు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. దేవుని మహిమలను గాక. మనము కూడా ఆ హిజ్కియాలాగా మనం ఏడిస్తే మన ఆయుష్ను దేవుడు పొడిగించును గాక. హల్లెలూయా. మన ఆయుష్ను పొడిగిస్తా. చేసిన ప్రార్థన వల్ల ఎంతో మంది బ్రతుకున్నారు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి అంట ఎంతో ఇష్టం అంట. అందుకే యెషయా అంటాడు, యెషయా నీ వెళ్ళి అతన్ని 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించమని చెబుతా అంటాడు. యెషయా అంటాడు, ప్రవక్త అయ్యా నీ నోడుతూ నువ్వు అన్నావు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకుని చచ్చిపోతావు అని చెప్పమన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించమని చెబుతున్నావేంది? చంపమన్నది నీవే, చచ్చిపోతామని చెప్పింది నువ్వే, మళ్ళీ బతకమన్నది నీవే. ఈ మాట నాతో చెప్పకుండా మీరే చెబితే బాగుండు కంటే అప్పుడు అంటాడు దేవుడు యెషయా ప్రవక్త, యెషయా అతడు కన్నీరట్టు నేను నా మనసు కరిగిపోయి వెళ్ళి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయుష్ పొడిగిస్తాడు. నీ బిడ్డలు ఆయుష్ పొడిగిస్తాడు, నీకు ఆయుష్ పొడిగిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కన్నీటి ప్రార్థన ఏ కుటుంబం లేదో ఆ కుటుంబంలో ఫలింపు ఉండదు. ఆ కుటుంబంలో కన్నీటి ప్రార్థనలు ఏ కుటుంబంలో ఆ కుటుంబంలో ఎప్పుడు నిందలు, శ్రమలు, బాధలు, హింసలు ఉంటాయి. కనుక మనం కన్నీటి ప్రార్థన మనకి ఎంతో అవసరము. అందుకే కోరా కుమారులు అంటున్నారు, మా కన్నీళ్ళే రాత్రి కబడు మాకు అన్నపానములాయను. అన్నపానములుగా గుర్తించారట. కన్నీటి ప్రార్థనే ఆహారము. దేవుని సొంతం చెప్పండి. ఎన్ని ఆహారం చెప్పినప్పటికీ 3. మొట్టమొదటి ఆహారము రక్షణ పొందే ఆహారం, రెండో ఆహారము బైబిల్ గ్రంథమే మనకు ఆహారం, మూడవది కన్నీటి ప్రార్థనే మనకు ఆహారం. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది చాలా భయంకరమైనది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4:7 నుంచి కూడా చదవండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు కనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తా. నా జనులు పాపములను ఆహారముగా చేసుకుంటున్నారు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని అది. ఈ ఆహారం ఏ ఆహారం అంటే పాపం అనే ఆహారము. స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు మహాఘోరమైన పాపం చేశారు. వాయువర్షలు అనే పాపం, వ్యభిచారం అనే పాపం, దొంగతనం అనే పాపం, అబద్ధాలు అనే పాపం, మోసం చేసే పాపం, ఎన్నో రకాల పాపం. వాళ్ళ పాపమే వాళ్ళకి అది ఆహారం. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఇతరులను దూషించందే వాళ్ళు నిద్ర పడతారు, ఇతరుల మీద నింద అయిపోతే వాళ్ళు కడుపు నిండదు. కొంతమందికి అవునా కాదా? కొంతమంది ఇతరుల మీద నిందలు వేస్తే కానీ వాళ్ళు కడుపు నిండుతారు. అలా అదే ఆహారం. ఇక్కడ పాపం అనే ఆహారము. ఏ ఆహారం చెప్పండి ఇది? వీళ్ళంతా దేవుడు కలిమి కొలది విస్తరింపు చేస్తే కలిమి కొలది వీళ్ళు చేశారంట. అంటే కలిగిన కొలది అంటే ఆశ్రయించబడిన కొలదంట. పాపం అధిక పాపం చేశారంట. అందుకే వాళ్ళ స్థితిని నీచ స్థితిగా దేవుడు చేశాడంట. భయంకరమైనది. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు చేసిన పాపాలు అంతా కాదు. ఈనాడు చాలా మంది పాపాన్ని ఆహారంగా భుజిస్తున్నారు. సోదరు చెప్పండి. పాపమే ఆహారము. వాయువర్ష లేని పాపం, వాయువర్ష లేని పాపం అండి. తల్లి బిడ్డని, అత్త కోళ్ళని లేకుండా, లేకపోతే మామ కోళ్ళని కూడా లేకుండా పాపానికి దిగజారిపోతున్నారు. దేవుడు వాళ్ళని అతి పాపం చేసే వాళ్ళని ఏం చేస్తాడంటే సర్వనాశనం చేస్తాడంటే దేవుడు. పాపం ఎక్కువైపోయింది. పాపమే వాళ్ళకి ఆహారం. వాళ్ళు పాపం చేయటమే ఆహారంగా భుజించారంట. ఆ వాక్యం చదువుకుని నాకు చాలా భయం వేసింది. హల్లెలూయా.
వాళ్ళ పుట్టుకే చెప్పండి పాపము, వాళ్ళ చూపే పాపము, వారి ప్రవర్తనే పాపము, వారి మాటలే పాపము, వారి ఆలోచనే పాపము. పాపంలో ఉన్నారు, పాపంతో జీవిస్తున్నారు. అందుకే భక్తుడు రాశాడు, పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. హల్లెలూయా. ఓ సోదరి సోదరుడా, పాపం మన హృదయం ఉంటే ఇక మన సమాధానం. ఈనాడు చాలా మంది పాపము చేస్తున్నారు. చూపే పాపం, నడకే పాపం, మాటే పాపం, కొంతమంది పుట్టుకే పాపం. అందుకే యేసయ్య అంటాడు, అప్పగించువాడు ఉన్నాడు నాలో ఒకడు, నన్ను అప్పగించాడు ఒకడు ఉన్నాడు. అయితే మనుషుల చేతికి అప్పగించవలసిన మాట వాస్తవమే, కానీ ఎవరు నన్ను అప్పగిస్తున్నారో వాడు పుట్టకం ఉంటే వాడికి ఎంతో మేలని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. మేలని చెప్పాడు. పాపం పాపం యేసయ్య దగ్గర ఉండి 30 నాణ్యాలు 38 నాణ్యాలకు అమ్మేసినవాడు భగవంతుడు. ఆయన ఎంతో ప్రేమించి అధికారం ఇస్తే అధికారాన్ని పోగొట్టుకుని పాపంతో చేశాడు. పాపం నిద్ర పట్టిందా? ఆ పాపం సమాధానం ఇచ్చిందా? ఎప్పుడైతే ఆయన సిలివేశారో పాపానికి సమాధానం లేదు. వెంటనే ఆ 30 నాణ్యాలు ఎత్తుకెళ్ళి వాళ్ళ ముందు పోషంటే వాళ్ళ మధ్య దాని యాజకుల మధ్య, నాకొద్దయ్యా ఈ 30 నాణ్యాలు నాకొద్దు, ఏం చేసుకోమంటే నేను మీకు ఇచ్చేసి కనుక నువ్వు ఏం చేసుకోమంటే ఆ ఎత్తుకెళ్ళి అంత దేవాలయంలో పోసేయంట. పోసి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడంట. ఎన్ను పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. సోదరులు చెప్పండి, పాపము రోజు మనని పట్టుకుంటుంది. ఇలా పాపం చాలా తీపిగా ఉంటుంది, పాపం చాలా మధురంగా ఉంటుంది, పాపం చాలా హుషారుగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఒక దినమున అది నిన్ను పట్టుకుంది. ఆ పట్టిన తర్వాత నిన్నది విడిచిపెట్టదు. ఒక దైవజనుడు చెప్తుంటే వాక్యం విన్నా. ఆ వాక్యంలో ఇట్లాగే నాకులాగా ఒక దైవజనుడు వర్తమానం బోధిస్తుంటే ఆ పాస్టమ్మ గారు ఆ సంఘంలో సంఘ పెద్ద నట్టు పెట్టుకుంటారు. సంఘ పెద్ద నట్టు పెట్టుకుని ఆ సంఘ పెద్ద నట్టు పెట్టుకున్నామని సంఘం తెలిసి పాస్టర్ గారు ఎందుకు ఆ పనిచేసిన గద్దిస్తే ఆ సంఘ పెద్దను ఆమె కలిసి భర్తను చంపి బలిపీఠం దగ్గర దువ్వి ఆ లోపల పాతేసి నా ప్రాంతం మళ్ళీ బలిపీఠం కట్టారు. ఎంత దుర్మార్గం వచ్చారు, ఎంత దుర్మార్గము. పాపం పట్టుకాదా రోజుని పాపం పట్టుకుంది. ఆ ఇద్దరిని దేవుడు కఠినమైన శిక్ష దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి పాపం చాలా మంది పాపం చేస్తున్నారు. ఈయన పాస్టర్లో పాపం, సేవకుల రాళ్ళలో పాపం, విశ్వాసుల్లో పాపం, పాపమే ఆహారంగా భుజిస్తున్నారు చాలా మంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమనే ఆహారం ఓషే గ్రంథంలో ఉంది కనుక ఇది భయంకరమైంది. ఇటువంటి పాపం మనలో ఉండకుండా పోవును గాక. మనందరూ కూడా నీతిమంతులుగా జీవించదు గాక. కనుక పాపమనే ఆహారం ఎవరు కూడా దాన్ని జోలికి పోవద్దు. అది ముందు నీకు బాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, రుచిగా ఉండదా చెప్పండి? రుచిగా ఉంటుంది. తర్వాత అది నిన్ను కీల్చేసింది. ఓ రోజు నేను చంపేసి పాత్రను తీసుకెళ్ళి అగ్నినారణ స్థలం నేను పడేస్తుంది. అక్కడ అగ్నినారదు ఎగిరిగాలు అక్కడ ఏడవలసింది. అటువంటి ఏడుపొద్దు 3-4 ముచ్చట మురిగిపోయి దేహం ఎప్పుడు దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి కనుక పాపం చేయొద్దు. స్తోత్రం చెప్పండి. పాపం ఆహారం భుజించొద్దు. పరిశుద్ధుడు మన పరమ తండ్రి, ఆయన ఆహారం రాత్రి తినబోతున్నాం కనుక 5 ఆహారం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5 ఆహారం ఏమనగా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదవండి, ముగించేసుకుంటాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు
నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. సూత్రం చెప్పండి. అంచె దినమని అతన్ని, అది అంచె దినం అంటే అపాయకరమైన కాలంలో నేను లేపి దాస్తాడు. హల్లెలూయా. ఆయన పర్ణశాలలో మనం దాచి పెడతాడు. ఈ ఆహారం ఎవరనగా యేసయ్యే మనకు ఆహారము. సోదరు చెప్పండి. జీవ ఆహారము నేనే, నా శరీరం తినువాడు నిత్య జీవం పొందుతాడు, నా రక్తం తాగువాడు నిత్య జీవానికి వారసుడు. అంచెదిన అతన్ని లేపుతున్నప్పుడు ఈ మాటలంట ఆయన దగ్గర ఉన్న 5,000 మంది శిష్యులు ఉన్నారు. అందరూ కట్టువైపోయింది. ఈయనేంది ఈ మాటలు చెబుతాడు, శరీరం తినమంటాడు, రక్తం తాగాలంటాడు, తాగిన వాళ్ళకి పరలోకం అంటాడు, ఈయన పిచ్చి పట్టింది, ఏం తిట్టానని చెప్పి అందరంట ఈ కఠినమైన మాటలు ఉన్నాయి. ఈయన శరీరం మనం తినటం ఏంటి, ఈ రక్తం మనం తాగడం కఠినంగా ఉందని చెప్పంట వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు యేసయ్య ఆ 12 మంది శిష్యులు ఉన్నారు. మిగిలిన దేవుడు చెప్పండి. ఆ 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యులు అన్నారంట, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోమని చెబుతున్నారంట. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము, నిత్య జీవపు మాటగల దేవుడు నీవు, నీ దగ్గరే ఉంటామని చెప్పారంట. యోహాను సువార్త 6:67 వచ్చిన మాట ఉంటుంది చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే అని 12 మందిని అడగగా ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్తాం మేము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు చెప్పండి. ఈ ఆహారం ఎంతమంది? 5,000 మంది. ఎంతమంది మిగిలే చెప్పండి, చెప్పాలి. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. రేపు ఎంతమంది మిగులుతారు? సొంతం చెప్పండి. ఇది పాత్ర సమయం, పనివారి తరుణం. ఏమవుతామో మనకు తెలియదు. ఆయన ఆహారం నిత్య జీవం, ఆయన శరీరము, ఆయన రక్తము మనకి అంచుదనం లేపి ఆహారం. ఈ ఆహారం తినటానికి ఎక్కడ ఉన్న ఇక్కడికి రావాలి. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ వాక్యం ద్వారా బలపడుతున్నావో, ఏ తండ్రి కింద పెరుగుతున్నావో ఆ తండ్రి కింద ఉండే ఆ ఆహారాన్ని భుజించుగాక. అలా భుజించినప్పుడు మనం ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటాము. హల్లెలూయా. అందుకే ఈ ఆహారము ఇప్పుడు మనం సిద్ధపరచు. ఏ ఆహారము? జీవాహారం. ఎవరు ఉన్నారు ఇప్పుడు? అది సిద్ధపడి ఉంది దేవుని ఆహారం. ఆయన శరీరము సిద్ధపడి ఉంది, ఆయన రక్తము సిద్ధపడి. మనం ఆ శరీరం తిని ఆ రక్తం తాగితే మరణము దాటి మనము పరలోకం వెళుతుంటాక. అర్థమైన సోదరం చెప్పండి. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మనము? ఈ శరీరం తిని, ఎవరి శరీరం? యేసే శరీరం తిని, యేసే రక్తం తిని త్రాగేవాళ్ళు వీళ్ళు ఏంటంటే మరణము దాటి పరలోకం వెళ్తారు. మన ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? యెహోషువ నాయకత్వంలో ఎక్కగలంట వాళ్ళు ఆహారం సిద్ధపరిచి అడగలేరు. యోర్దాను దాటి కానానికి. యోర్దాను దాటడం 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు ఈ ఆహారం సిద్ధపరిచిన ఆహారం తిన్నారు, మరణం దాటారు, కానానికి వెళ్ళారు. మనం కూడా పరలోకం వెళ్ళాలంటే నీవు నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ ఆహారం తింటూ సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనము పరలోకం వెళుతుంది కాక. హల్లెలూయా. పరలోకం మనకు అంతఃపురము, అవునా కాదా? పరలోకం మన అంతఃపురం. ఈ అంతఃపురం కొద్ది కాలం, ఆ అంతఃపురం శాశ్వతకాలం కనుక అంతఃపురం కనుక అంతఃపురంలో మనం అందరం ప్రవేశించుతుంది కాక. ఆహారం అర్థమైన చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఆహారం చెప్పుకున్నామండి? సర్వజీవులు కనుక ఆయన వైపు తగిన కాలమందు ఆహారము. ఏ ఆహారం ఇది చెప్పండి? ఒకటి చెప్పండి. ఏ ఆహారము? రక్షణ అనే ఆహారం. రెండవది పరిశుద్ధమని ఆహారం. మూడవది ప్రార్థనే ఆహారం.
నాలుగవది పాపమనే ఆహారం. ఆహారం. ఐదవది జీవ. జీవాహారం. నువ్వు ఏ ఆహారం భుజిస్తాయి రా? నువ్వు వాక్యం వింటున్నావు, ఏ ఆహారం భుజిస్తున్నావు? చెప్పండి, ఏ ఆహారం భుజిస్తున్నావు? శరీర సంబంధమైన ఆహారం తినొద్దని అంటలా, తెచ్చుకోవడం తినండి కాదండి, కానీ ఇది ప్రాముఖ్యం. ఈ ఆహారము ప్రాముఖ్యం. ఈ ఆహారం తిన్నవాడు నిత్య జీవము పొందును గాక. మనందరం కూడా మరి ఆయన శరీరం సిద్ధపడించాడు, ఆయన రక్తం సిద్ధపడి ఉంది కనుక మనందరం కూడా ఈ ఆహారం తిందాం. అయ్యా, నేను కూడా నా బ్రతుకాలం అంతా ఈ ఆహారం నేను సిద్ధపరచుకున్నాను నాయన. నేను కూడా దీన్ని ఎప్పుడు పిలుస్తప్పుడు నేను ఆ మరణము దాటి పరలోకానికి వెళ్తానికి నీ కృప నాకు అనుగ్రహించు ప్రభాని ప్రార్థన చేసుకుందాం. పాపాన్ని ఆహారం ఉంటే తీసేసుకుందాం. ఈ నెలంతట్లో నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో పాపాన్ని అంకితమయ్యావో ఆ పాపాన్ని ఒప్పుకో, ప్రార్థన చేసుకో. దేవుని ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు అందరూ నీళ్ళలో నీరు కట్టి పల్లెంపచేయను కాక. నల్లవంచండి.